హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాను బ్యూటీ వ్లాగ్స్. దిస్ ఇస్ బాను మేకప్ ఆర్టిస్ట్ అండ్ బ్యూటీషియన్. సో నా పార్లర్కి క్లయింట్ వచ్చారనమాట. తను వచ్చి లేయర్ కట్ అడిగారు. బట్ ఏంటి అంటే తన రిక్వైర్మెంట్ ఏంటి అంటే హెయిర్ ఎక్కువగా కట్ అవ్వకూడదు, బట్ నాకు లేయర్స్ రావాలి అని చెప్పారు. సో నేను కూడా అలాగే 1 or 2 inches హెయిర్ లేయర్ కట్ మాత్రమే చేశాను. సో ఫైనల్ లుక్ కూడా మీరు చూడొచ్చు, ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అలాగే ఇంకోటి ఏంటి అంటే తను వచ్చి నాకు ఫోటో చూపించారనమాట. సో నాకు ఇలానే చేయండి అక్క అని చెప్పారనమాట. సో తను చెప్పినట్టే నేను అలానే ఫోటోలో ఎలా చూపించారో అలాగే యాజ్ యూజువల్ అలానే నేను హెయిర్ కట్ చేశాను. సో నేను సింపుల్ వేలోనే లేయర్ కట్ చేశాను అనమాట. సో అది ఎలా చేశానని మీరు వీడియోలో చూడొచ్చు. నేనైతే ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ టు ఇయర్ అంటే ఇయర్ స్టార్టింగ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ ఇయర్ మనం తీసుకున్నాం, సెక్షన్స్ తీసుకొని ఇయర్ సెక్షన్ క్లిప్తో సెక్యూర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ మిడ్ టు మిడ్ ఒక సెక్షన్ తీసుకున్నాం, అండ్ ఇయర్ ఎండ్ టు ఎండ్ ఒక సెక్షన్ తీసుకుని క్లిప్తో సెక్యూర్ చేసుకున్నాం. అండ్ కింద ఇంకో హెయిర్ ఉంటుంది కదా, అదేమో 1 length హెయిర్ కట్ చేశాను. 1 length హెయిర్ కట్ చేసిన తర్వాత కింద సెక్షన్ ఏదైతే పెట్టానో అది తీసి క్లిప్ ఓపెన్ చేసి, సో గైడ్లైన్ కింద 1 length కట్ చేస్తానని చెప్పాను కదా, దాంట్లో నుంచి కొంచెం హెయిర్ తీసుకున్నాను. ఎందుకంటే గైడ్లైన్ మనకి ఇంపార్టెంట్ కదా, గైడ్లైన్తో నేను హెయిర్ మొత్తం కట్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది కట్ చేసేటప్పుడు లాస్ట్ 45 degree నుంచి 360 degree వరకు అలాగే హెయిర్ వెళ్తూ ఉంటుందన్నమాట. సో అలానే నేను కట్ చేశాను అనమాట. మీరు కంప్లీట్గా వీడియో చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ తనకు కూడా ఈ హెయిర్ కట్ తనకు చాలా బాగా నచ్చింది. తను కూడా లాస్ట్లో తన మాటల్లో మీరే వినొచ్చు, తనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యారనమాట. ఇంకా మీరు చాలా బాగా చేశారని కూడా చెప్పారనమాట. సో నేను బ్లో డ్రై కూడా చేశాను. మెయిన్ ఏంటి అంటే హెయిర్ కట్ చేసేటప్పుడు హెయిర్ కంప్లీట్గా వెట్ హెయిర్ అయ్యి ఉండాలి ఒకటి. రెండోది ఏంటంటే హెయిర్ వెట్ చేసిన తర్వాత జస్ట్ లిటిల్ బిట్ టవల్ డ్రై, అంతే, ఎక్కువ అవసరం లేదు, మరీ వాటర్ కారుతున్నంత అవసరం లేదు. లిటిల్ బిట్ టవల్ డ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే హెయిర్ కట్ చేసేటప్పుడు హెయిర్కి ట్యాంగిల్స్ లేకుండా నీట్గా కోంబ్ చేసుకోవాలి. అలా కోంబ్ చేసుకుంటేనే మనకి హెయిర్ కట్ కూడా ప్రాపర్గా వస్తుంది. హెయిర్ కట్ చేసేటప్పుడు మనం లేయర్స్ తీస్తున్నప్పుడు హెయిర్ డ్రై అయినా సరే మనం వాటర్ స్ప్రే చేసుకుంటూ వెట్ చేసుకుంటూ మనం హెయిర్ కట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం అలా ఎంత బాగా ప్రాపర్గా హెయిర్ కట్ చేయాలి అంటే హెయిర్ వెట్ మీదే హెయిర్ కట్ మనం చేయగలం. ఓకే, అలా వెట్ హెయిర్ మీద హెయిర్ కట్ చేస్తామంటే మనకి ఎలాంటి హెయిర్ కట్ కావాలి అంటే అలాంటి హెయిర్ కట్ మనకు వస్తుంది. ఓకే, నేనే కట్ చేస్తున్నా. నేను ఫస్ట్ అయితే హెయిర్ వెట్ చేస్తాను, వెట్ చేసినాకే నేను హెయిర్ కట్ చేస్తాను. అండ్ అలాగే హెయిర్ కట్ అయిన తర్వాత బ్లో డ్రై చేస్తాను. బ్లో డ్రై కంప్లీట్గా హెయిర్ డ్రై అయిన తర్వాత హెయిర్ ఎక్కడ వెట్ మీద మనం బ్లో డ్రై చేస్తామంటే హెయిర్ సెట్టింగ్ రాదనమాట. సో కంప్లీట్గా 100%లో 90% హెయిర్ డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత మనం బ్లో డ్రై సెట్టింగ్ చేస్తే హెయిర్ సెట్టింగ్ చేస్తామనుకోండి, అదే మనకి ప్రాపర్గా ఉంటుంది. సో నేను ఎలా చేస్తాను అనేది మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు. అండ్ అలాగే తనైతే మాత్రం ఫుల్ సాటిస్ఫై అయ్యారు. మీరు చాలా బాగా చేశారు అక్క, చాలా బాగుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంత ప్రాపర్ లుక్ నాకు రాలేదు, మీరు చాలా బాగా చేశారని తను అన్నారనమాట. సో నేను ఏంటి అంటే వాళ్ళకి నచ్చినట్టు మనం చేయాలి, కానీ మనకి నచ్చినట్టు మనం చేయటం కాదు కదండి. సో వాళ్ళకి ఎలాంటి హెయిర్ కట్స్ మ్యాక్సిమం వాళ్ళకి నచ్చినట్టే చేస్తాను. ముందు నా వరకు నేను హెయిర్ కట్ చేస్తాను, తర్వాత వాళ్ళకి చూపిస్తాను అనమాట. చూడండి మీకు నచ్చిందా లేదని ఒకసారి అడుగుతాను. వాళ్ళు మిర్రర్లో చూసుకుంటే బాగుందని చెప్తారనమాట. సో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవి కూడా నేను చేసి పెడతాను అనమాట. సో అందువల్లనే వాళ్ళకి హెయిర్ కట్స్ అనేవి బాగా సెట్ అవుతాయి. అలాగే కొంతమంది వచ్చి అడుగుతారు నా హెయిర్కి ఏ హెయిర్ కట్ సెట్ అవుతుంది అని అడిగితే, సో వాళ్ళ హెయిర్ని చూసి వాళ్ళ హెయిర్కి ఏదైతే సెట్ అవుతుందో అది మాత్రమే నేను హెయిర్ కట్ చేస్తాను అన్నమాట. అలాగే మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రైపింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తాను.
లేదు నేను అడ్వాన్స్ వరకు నేను వెళ్ళలేను, జస్ట్ బేసిక్ మాత్రమే బ్యూటీ కోర్స్ నేర్చుకుంటాను, జస్ట్ ఏదో చిన్నగా పార్లర్ పెట్టుకోవడానికి బేసిక్ మాత్రమే నేర్చుకుంటాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా పార్లర్కి విజిట్ అవ్వండి. నా పార్లర్ తెలుసు కదా, భాను బ్యూటీ మేకోవర్. నా పార్లర్ సుజాత నగర్లో ఉంది. రండి. మీకు పార్లర్ కంప్లీట్గా వచ్చేంత వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఎందుకు అంటే పార్లర్ కోర్స్ నేర్చుకోవాలి అంటే కంప్లీట్గా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉండాలి. ఫస్ట్ సెకండ్ ఏంటి అంటే ఒకరోజు థియరీ ఉంటే ఒకరోజు ప్రాక్టికల్ ఉంటుంది. సో విత్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మెయిన్ ఏంటి అంటే బ్యూటీ కోర్స్లో మనకి థ్రెడ్డింగ్, హెయిర్ కట్స్, ఫేషియల్స్ అంటే ఫేషియల్ మసాజ్ స్ట్రోక్స్ ఇలా రావాలన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు ప్లీజ్ నా పార్లర్కి రండి, విజిట్ చేయండి, ఓకేనా. అండ్ అలాగే నేను ఇప్పుడు పెట్టిన ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. నేను ఏమనుకున్న పరిస్థితి లేదు. సో ఇదే కాకుండా ఇంకా నా వీడియోస్ అన్నీ చూడండి, దాంట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో క్లారిఫై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి కామెంట్ పెట్టినా నేను దానికి రిప్లై ఇస్తాను, ఓకేనా. అండ్ అలాగే మేకప్లో మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు మేకప్లో చాలా ఉన్నాయి. సో మేకప్, హెయిర్ స్టైల్స్, శారీ డ్రైపింగ్ ఇలా ఎవరికైనా సరే ఆన్లైన్ కోర్స్ కావాలన్నా సరే నేను నేర్పిస్తాను, ఓకేనా. సో ఎవరు కూడా అందరూ యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ అండి నా వీడియోస్ చూడండి. నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఏ వీడియోస్ అయినా సరే మీరు షేర్ చేసుకొని మీరు లైక్ చేస్తే ఇంకొంచెం ముందుకి వెళ్తుంది కదా. సో నా వీడియోస్ అన్నీ బూస్ట్ అప్ అవుతాయని అనుకుంటున్నాను. సో నేను చేసే హెయిర్ కట్ చూస్తున్నారు కదా, లేయర్స్ అని ఎలా కనిపిస్తున్నాయో, ఎంత బాగా స్వింగ్ అవుతున్నాయో. సో నేను చేసే ఈ హెయిర్ కట్ ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మన కొత్త వాళ్ళు కానీ వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భాను బ్యూటీ బ్లాగ్స్. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి భాను మేకప్ ఆర్టిస్ట్. ప్లీజ్ డూ ఫాలో దిస్ వన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ వరకు చూడండి, ఇంకా ఉంది. అండ్ అలాగే సో తనైతే ఫుల్ హ్యాపీ అనమాట. దానికి హెయిర్ కట్ అయితే చాలా బాగా నచ్చింది. తను ఫుల్ సాటిస్ఫై అయ్యారు. సో మీరు చూడొచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.
మరి కొంచెం కింద దింపు. చెప్పరా ఎలా ఉందనేది కొంచెం. నైసా? నువ్వు అనుకునేటట్టు వచ్చిందా? అంటే నాకు వీడియో చూపించావు కదా, సో అలానే వచ్చిందా?